విజయసాయి రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక క్యాంపులో చేరి తాను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలకు ఈయన కూడా ఒక ఊతమవుతున్నారు అన్నవి వీడియో ఆధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవకాశం ఇస్తే ఈ విధంగా ఎందుకు చేస్తారు? దేనికి, ఏ ప్రలోభం కోసం ఇలా కూతురు, అల్లుడో, కుటుంబం వాళ్ళ ఆస్తిపాస్తులు కాపాడుకోవడం కోసం ఈ విధంగా మరొకరికి ఊతంగా ఉపయోగపడతారా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే కొందరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఈ విషయంలో ఫెయిలూరు, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా తోపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు బాబు గారికి వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు కనుక ప్రవర్తించడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారేమో అధికారంలోకి పోయినటువంటి 6 నెలలు తిరగకముందే ఈ విధంగా జగన్ గారి వ్యతిరేకులకు తను ఒక భూతమవుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, జగన్ గారు ఈ విధంగా మెయింటైన్ చేయలేకున్నారనే ఈ కాంటెక్స్ట్లో కూడా కొందరు చర్చిస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ని అయితే నాలాంటి వాళ్ళు ఎప్పటికీ ఎన్నటికీ అంగీకరించలేము. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరో లేకుంటే మరొకరి సక్సెస్తో కాదు. ఇటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం 5 సంవత్సరాల పరిపాలన కనుక గమనిస్తే సొంత రాజకీయ పార్టీ మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేసింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత వాళ్ళ నుంచి జగన్ గారి మీద అప్పుడు కంప్లైంట్ ఏంది, మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టారు. ప్రజలకు ఏం మేలు చేయాలి, పేదలకు ఎట్లా మేలు చేయాలి, ఎట్లా పథకాలు ఇవ్వాలి, ఏ విధమైన సంస్కరణలు తీసుకోవాలి, దేశం మొత్తం మన వైపు చూసే విధంగా ఏ విధంగా పరిపాలించాలి అని చెప్పి ప్రభుత్వం మీదే దృష్టి పెట్టారు. కనీసం తన సొంత రాజకీయ పార్టీ కార్యకలాపాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్నటువంటి క్లోజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉపయోగించుకొని, వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి, వాళ్ళను ట్రాప్లోకి లాగి, వాళ్ళను బెదిరించి చంద్రబాబు గారిని ఇరుకున పెట్టేద్దాం, చంద్రబాబు గారిని టార్గెట్ చేద్దాం, ఇటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాకపోవడం గొప్పతనం కదా. ఏంటండి, అధికారంలో ఉండి వ్యవస్థలు చేతులు పెట్టుకుని ఎవరినైనా బెదిరించాలనుకోండి, ఎవరినైనా బెదిరించవచ్చు. కానీ జగన్ గారు ఆ పని చేయలేదు కదా. చేయనందుకు మనం అప్రిసియేట్ చేయాలి. చేసేవాళ్ళు తోపులు అని చెప్పి మనం ప్రశంసిస్తే మరికొంతమంది ఈ విధంగా చేసే విధంగా ప్రోత్సాహకం అందించినట్లు కదా మనం. అందుకనే ఈ కాంటెక్స్లో నేను జగన్ గారిని ఎప్పుడూ తప్పుపట్టను. తాను సొంత పార్టీ మీదే దృష్టి పెట్టలేదండి రాజకీయంగా. ఇక వేరే వాళ్ళ మా టార్గెట్ చేసి ఇంకేదో చేసి వాళ్ళని మన లైన్లోకి తెచ్చుకుందామని చెప్పి ఆ ప్రయత్నాలు ఎక్కడ చేశా? చంద్రబాబు నాయుడు గారికి పిఏగా ఉన్న వ్యక్తి విదేశాలకు పారిపోతేనే, చంద్రబాబు గారి మీద ఉన్న కేసుల విషయంలో అత్యంత కీలకమైతేనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రండి, మీ స్టేట్మెంట్ ఇవ్వండి, ఆయన ఎక్కడున్నారని కూడా అడగలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడగలేదు. మరి ఇది ఫెయిర్ పాలిటిక్స్ కదా. ఇటువంటి వాటిని ప్రజాస్వామ్యం వదలనబడే వాళ్ళము, ఇటువంటి వాళ్ళు ఫెయిర్ పాలిటిక్స్ కోరుకునే వాళ్ళు, కాసింత సెన్స్ ఉన్నోళ్ళు, బాధ్యత ఉన్నోళ్ళు డెఫినెట్లీ జగన్ గారిని అప్రిసియేట్ చేయాలి కదా. అధికారమే పరమవాది, దానికోసమే ఎన్నైనా చెయ్యాలి అన్న వాళ్ళకు మద్దతు ఇవ్వడం ఏంటండి బాబు? అవి క్రిమినల్ యాక్టివిటీస్ కదా. అటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వడం ఏంటి? అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం వ్యతిరేకించాలి. ఇప్పుడు జగన్ గారినో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళనో టార్గెట్ చేసో ఇంకేదో గూడు పుటాని చేసి జగన్కి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం రాష్ట్రంలో ఉన్న పార్టీలు, దేశంలో ఉన్న పార్టీలు 15 ఏళ్ళ నుంచి చేస్తున్న పని అదే కదా. కానీ 5 ఏళ్ళు జగన్ దగ్గర వ్యవస్థలు ఉన్న అధికారంలో కనుక ఆ విధమైన వాడలేదు కదా ఆయన. మరి వాడకపోవడం ఫెయిల్యూర్. వ్యవస్థలను దారుణంగా వాడి ఎదుటోళ్ళను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకోకపోవడం ఫెయిల్యూర్ అని అంటే, అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటా నేను. ఇది ఫెయిల్యూర్ కాదు, చాలా క్లియర్ పాలిటిక్స్, చాలా క్లీన్ పాలిటిక్స్. ఒక పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 100% పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. అది కళ్ళ ముందు కనిపించింది, దాన్ని మనం ప్రశంసించాలి. ఇంకొకరిలాగా జగన్ చేయలేకపోయారు, ఇంకొకరి చుట్టూ ఉన్న మనుషులను బెదిరించలేకపోయారు, వాళ్ళను భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళని కాల్చలేకపోయారు అని అనుకుంటే
మరి దాన్ని ఫెయిల్యూర్గా ఎవరైనా భావిస్తే మరి వాళ్ళ వ్యూ ఆఫ్ థింకింగ్ వాళ్ళ వ్యూ ఆఫ్ థాట్స్ ఏంటో మనకు తెలియదు. కానీ అలా చేయకపోవడం డెఫినెట్లీ జగన్ గొప్పతనం అంట నేను.